ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఇరాన్ వార్ టైంలో ట్రంప్ని చూశాక ఎగ్జాక్ట్గా నాది కూడా ఇదే రియాక్షన్. ఎందుకో తెలియదు కానీ మొన్న అపరిచితుడు సినిమా చూస్తూ ఉంటే సడన్గా నాకు ట్రంపే గుర్తొచ్చాడు. అపరిచితుడి సినిమాలో రాము రెమో అపరిచితుడిని చూసేటప్పుడు నాకెందుకో ప్రతి క్యారెక్టర్లో ట్రంప్ కనిపించాడు. ఎందుకలా కనిపించాడో ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ట్రంప్ రెమో మోడ్. 2026 ఫిబ్రవరి 28 తారీఖున యుఎస్ఏ ఇంకా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద కోఆర్డినేట్ అటాక్ చేశాయి. ఈ అటాక్లో ఇరాన్ లీడర్ అయిన అలీ ఖమేనీ చనిపోయాడు కూడా. అసలు ఇరాన్ సుప్రీం లీడర్ని ఎలా ప్లాన్ చేసి అటాక్ చేశారనే దాని గురించి పూర్తిగా ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో అయితే చేశాను. ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇంక ఈ వీడియోలోకి వస్తే, యుద్ధం మొదలైన కొన్ని డేస్కే ట్రంప్ అందరూ ముందుకొచ్చి మైక్ పట్టుకొని యుద్ధంలో మేము ముందున్నాం, ఈ యుద్ధం ఇంకా 4 నుంచి 5 వారాలు సాగుతుంది, అంతకంటే ఎక్కువ వెళ్ళినా కానీ ఆ తర్వాత గెలిచేది మేమే అని చెప్పి డిసైడెడ్గా చెప్పాడు. అంటే ట్రంప్ తనకు తానే ఒక టైం లైన్ అయితే ఇచ్చేసుకున్నాడు. ఇక్కడే నాకు ట్రంప్లో రాము కనిపించాడు. రాము కూడా ఇంతే, ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా తనకు తాను ప్లాన్లు వేసుకుంటూ ఉండేవాడు. లోకమంతా తనని ఒక బఫూన్ లాగా చూస్తూ ఉన్నా కూడా రాము మాత్రం అస్సలు పట్టించుకోడు. ట్రంప్ కూడా అంతే, వారికి ఒక ప్లాన్ గీసి అదే పర్ఫెక్ట్ వారని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. కాకపోతే సినిమాలో రాముకుండేవన్నీ కూడా మంచి ఇంటెన్షన్స్, లోకం కోసం అంతా రైటే చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ మన ట్రంప్ రాము మాత్రం తన లోకంలో తను బ్రతుకుతూ తన లోకం కోసం ఏదైనా చేసేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ ఎలా అయితే సినిమాలో రాము ప్లాన్లు హిట్ అవ్వలేదో, ఇక్కడ ట్రంప్ ప్లాన్లు కూడా హిట్ అవ్వలేదు. ఎందుకంటే ఎదురుంది సదా కాదు, ఇరాన్. సదా రాము మనసు విరిచినట్లు ఇరాన్ ట్రంప్ వేసిన ప్లాన్స్ని తుక్కు చేసింది. నెక్స్ట్, ట్రంప్ రెమో మోడ్. అపరిచితుడి సినిమాలో రెమో ఒక ర్యాంప్ వాక్ మోడల్ కదా. ఇక్కడ మన ట్రంప్ రెమోకి నేనిస్తున్న పేరేంటంటే ది డెడ్ లైన్ డీజే. హెర్మోస్ క్లోజ్ అయింది. ఆయిల్ రేట్ ఆకాశానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే జస్ట్ 33 కిలోమీటర్లుండే ఈ నేరో పాస్వే నుండి 20% వరల్డ్ ఆయిల్ ట్రేడ్ అనేది జరుగుతుంది. సో ఆబ్వియస్గా ఇరాన్కి ఇది చాలా అంటే చాలా పెద్ద వెపన్ అయింది. సో ఈ టైంలో మన రెమో, అదే ట్రంప్ ఏం చేశాడో తెలుసా, స్ట్రైట్ ఆఫ్ హెర్మోస్ని ఓపెన్ చేయాలని చెప్పి ఫస్ట్ ఒక డెడ్ లైన్ అయితే పెట్టాడు. మార్చి 21వ తారీఖున ఫస్ట్ డెడ్ లైన్ని డిక్లేర్ చేసి ఇరాన్కి 72 గంటల టైం ఇచ్చాడు. ఆ 72 గంటల్లో కానీ స్ట్రైట్ ఆఫ్ హెర్మోస్ని ఓపెన్ చేయకపోతే ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్ని నాశనం చేస్తానని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ అసలు ఈ వార్నింగ్ని ఏ మాత్రం లెక్క చేయలేదు. కానీ ట్రంప్ మాత్రం ఇవేం పట్టించుకోలేదు. రెమో అదే పనిగా సదా వెనక పడుతున్నట్లు ట్రంప్ కూడా డెడ్ లైన్స్ పెడుతూ వచ్చాడు. రెండో డెడ్ లైన్ని మార్చి 23వ తారీఖున డిక్లేర్ చేశాడు. ఇరాన్తో టాక్స్ జరుగుతున్నాయి, అందుకే ఇరాన్కి ఇంకొక 5 days ఇస్తున్నాను అని చెప్పి డెడ్ లైన్ని ఇంకొక 5 రోజులు పొడిగించాడు. అంటే తన సొంతగానే ఒక అల్టిమేటం పాస్ చేసి మళ్ళీ తనే దాన్ని 5 రోజుల పాటు ఎక్స్టెండ్ చేశాడు. ఇరాన్ ఏమో టాక్స్ లేవు ఏమి లేవని చెప్పి టెర్మో గాలి తీశారు. అదే ట్రంప్ ఏమో గాలి తీసేశారు. ఎస్, ట్రంప్ ఏమో టాక్స్ జరుగుతున్నాయని చెప్పి బల్లగుద్ది చెప్తూ ఉంటే ఇటు ఇరాన్ మాత్రం లిటరల్గా డినే చేస్తూ వచ్చింది. నెక్స్ట్, మార్చి 27 ట్రంప్ తన డెడ్ లైన్ని మళ్ళీ 10 రోజులు అంటే ఏప్రిల్ 6వ తారీఖు దాకా ఎక్స్టెండ్ చేశాడు. సో 2 weeks స్పాన్లో 3 times డెడ్ లైన్ని ఎక్స్టెండ్ చేశాడు. అంటే ఈ గ్యాప్లో ఇరాన్ని బెదిరించాడు, కానీ ఇరాన్ మాత్రం అస్సలు అంటే అస్సలు లొంగలేదు. ఇక్కడ ట్రంప్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడని చెప్పి ఇరాన్కి బాగా అర్థమైంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే ట్రంప్ బెదిరించాడు, ఒక డెడ్ లైన్ని పెట్టాడు. ఇరాన్ ఆ డెడ్ లైన్ లోపు రియాక్ట్ అవ్వకపోతే ఏదో ఒక సోచ్ చెప్పి డెడ్ లైన్ని ఇంక్రీజ్ చేస్తాడు. ఇదే ట్రంప్ యొక్క ప్యాటర్న్. సినిమాలో రెమో కూడా అంతే, ఏదో చేస్తున్నానని చెప్పి అనుకుంటాడు, కానీ ఏం చేయడు, జస్ట్ అలా షో ఆఫ్ చేస్తూ ఉంటాడు. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. రీసెంట్గా మన ఛానల్ అయితే బాగా డౌన్ అయిపోయింది అండ్ నన్ను జెన్యున్గా సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి నాకు తెలుసు. సో అందుకనే ఎప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి, జస్ట్ నార్మల్గా కాదు. ఇప్పుడు ట్రంప్ వీడియో ఎలాగైతే ఎంటర్టైన్మెంట్ వేలో ఉందో అదే టైప్లో మోస్ట్లీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఓజీ జస్ట్ ఇమేజిన్ సిరీస్ ఉంది కదా, ఆ సిరీస్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకురాబోతున్నాను. సో మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్, ట్రంప్ అపరిచితుడు మోడ్. రాము రెమో ఇద్దరు ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది? మీరు గెస్ట్ చేసిందే, అపరిచితుడు బయటకు వస్తాడు.
అండ్ ట్రంప్ విషయంలో కూడా సేమ్ ఇదే జరిగింది. రాములాగా సాఫ్ట్గా, రెమోలాగా కన్నింగ్గా ఉంటే పన్నయ్యేలాగా లేదని చెప్పి ట్రంప్కి అర్థమైపోయింది. ఏప్రిల్ 5వ తారీఖున పొలైట్నెస్ని, కన్నింగ్నెస్ని పక్కన పెట్టేసి అపరిచితుడిలాగా ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు. అండ్ అది కూడా బూతులు తిడుతూ. ట్రంప్ ఏం పోస్ట్ చేశాడో ఒకసారి చదువుతాను చూడండి. ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, ఆల్ wrapped up in one in Iran. There will be nothing like it. Open the strait, you crazy, or you will be living in hell. జస్ట్ వాచ్, ప్రైజ్ బీ టు అల్లా. ఆయనంటే అమెరికా ప్రెసిడెంట్, అలాగే అపరిచితుడు ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. కానీ నేను అలా కాదు కదా, అందుకనే బీపులు వేయక తప్పలేదు. ప్రెసిడెంట్ అని చెప్పి మర్చిపోయి మరి ట్రంప్ ఇలా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసి ప్రపంచం అంతా కూడా ట్రంప్ ఈసారి ఏదో చేయబోతున్నాడని చెప్పి అనుకుంది. కానీ ఇరాన్ మాత్రం ఈ పోస్ట్ని చాలా అంటే చాలా లైట్ తీసుకుంది. ఇందా చెప్పాను కదా, ఇరాన్ వాళ్ళు ట్రంప్ ప్యాటర్న్ని పసిగట్టరని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ జింబాబ్వేలో ఉన్న ఇరాన్ ఎంబసీ అయితే ట్రంప్ వేసిన ట్వీట్ని ట్రోల్ చేస్తూ డెడ్ లైన్ 8 PM కాకుండా 1 to 2 PM లేదా 1 to 2 AM మార్చమని చెప్పి పోస్ట్ చేసింది. ఇరాన్ కూడా ఇంకా చాలా ట్రోల్ చేసింది అనుకోండి, దాని గురించి నెక్స్ట్ చెప్తాను. బట్ ట్రంప్కి ఇక్కడ ఓపిక నశించిపోయింది. కానీ మళ్ళీ ట్రంప్లో సడన్గా రాము అండ్ రెమో కనిపించారు. బూతులు తిడుతూ ఇంత డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు కదా, మళ్ళీ ఏప్రిల్ 5న ఇంకొక పోస్ట్ పెట్టాడు. ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, ఆల్ wrapped up in one అని ఆ పోస్ట్లో అన్నాడు. ఈ పోస్ట్ మీనింగ్ ఏంటంటే ట్యూస్డే రోజున ఇరాన్లో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జ్లు కూలిపోతాయని చెప్పి ఆ తర్వాత మళ్ళీ డెడ్లైన్ని ఏప్రిల్ 7th 8 PM ఈస్టర్న్ టైంలో పోస్ట్ పోన్ చేశాడు. సో రఫ్గా చెప్పాలంటే 17 డేస్లో 4 సార్లు డెడ్ లైన్స్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఇరాన్ ట్రోలింగ్. ట్రంప్ ఇలా రాము, రెమో అపరిచితుల్లాగా మనీ వార్నింగ్స్ ఇస్తూ డెడ్ లైన్ పెడితే ఇరాన్ వాళ్ళు మాత్రం చాలా కూల్గా ట్రంప్ని ట్రోల్ చేస్తూ వచ్చారు. ఇరాన్ ఒక పక్కన యుఎస్ఏ ఇంకా ఇజ్రాయెల్ అటాక్స్ని తట్టుకుంటూనే చాలా సిస్టమేటిక్గా, చాలా ప్రొఫెషనల్గా ట్రంప్ని ట్రోల్ చేస్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ తమ ప్రాపగాండాలో ట్రంప్ని ట్రోల్ చేయడం మీద స్పెషల్ ఫోకస్ కూడా పెట్టిందంట. ఏదో స్పాంటేనియస్ సెటైర్లు లేదా జోక్స్ లాగా కాకుండా ఇరాన్ వాళ్ళు ట్రంప్ చేసిన ప్రతి క్లెయిమ్ని పద్ధతిగా ట్రోల్ చేశారు. లైక్ సెల్ఫ్ నెగోషియేషన్ రోస్ట్ లాగా. ఫస్ట్ డెడ్ లైన్ తర్వాత ఇరాన్తో ప్రొడక్టివ్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయని ట్రంప్ అన్నాడు. ఇరాన్ డైరెక్ట్గా అసలు నెగోషియేషన్స్ ఏం జరగలేదని చెప్పకుండా ఈస్ ట్రంప్ నెగోషియేటింగ్ విత్ హిమ్సెల్ఫ్ అని చెప్పి ట్రోల్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ పిచ్చోడ్లా తనతో తానే మాట్లాడుకుంటున్నాడా అని ఇరాన్ క్వశ్చన్ చేసిందనమాట. నెక్స్ట్ ఇదైతే హైలైట్ అసలు. ఓపెన్ ది స్ట్రైట్ అంటూ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయమని చెప్పి చాలా సీరియస్గా ట్రంప్ ఇరాన్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తే జింబాబ్వేలో ఇరాన్ ఎంబసీ వాళ్ళు సింపుల్గా వి లాస్ట్ కీస్ అని చెప్పి రిప్లై ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇదైతే అన్నిటికంటే హైలైట్. ట్రంప్తో పాటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ను కూడా కలిపి ట్రోల్ చేస్తూ ఏప్రిల్ 1 రోజున ఇరాన్ ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోని ఒకసారి ప్లే చేస్తాను, మీరే చూడండి. President Donald Trump. Hey Trump, we opened the Hormuz Strait. Bibi, they opened the Hormuz Strait, has been Hormuz Strait. Hey Trump, I'm kidding. April Fools. What? April Fools? Bibi, he is kidding. April Fools. Get ట్రంప్ ఇదంతా ఏదో జోక్ లాగా ట్రీట్ చేస్తూ అసలు ఇరాన్ ఒక స్ట్రాంగ్ అపోనెంటే కాదన్నట్టు బిల్డప్ ఇస్తూ వచ్చాడు. సో ఇరాన్ కూడా ఎగ్జాక్ట్గా అదే టాక్టిక్ని యూజ్ చేసింది. అదే ట్రంప్ని సీరియస్గా తీసుకోకపోవటం. ట్రంప్ని సీరియస్గా తీసుకుంటే ట్రంప్ హీరో అయిపోతాడని చెప్పి వాళ్ళకు బాగా అర్థమైపోయింది. అందుకే ట్రంప్ని ఒక కమెడియన్ లాగా తీసిపడేసింది. అఫ్కోర్స్ ఇంటర్నేషనల్గా పీస్ టాక్స్ కోసం ఇరాన్ కూడా ట్రై చేసింది. కానీ పైకి మాత్రమే ట్రంప్ని అసలు సీరియస్గా తీసుకోలేదు. ఇలా చేయటం వలన ఒకవైపు తమ ట్రంప్కి లొంగే టైప్ కాదని చెప్పి ప్రూవ్ చేస్తూనే ఇంకోవైపు ప్రపంచం ముందు ట్రంప్ని ఒక బఫూన్ని చేసి అమెరికాకి భయపడే రోజులు పోయాయని చెప్పి ప్రూవ్ చేసింది. ఏప్రిల్ 7న ఈ యుద్ధానికి చిన్న బ్రేక్ అయితే పడింది. రెండు సైడ్స్ కూడా తామే గెలిచామని చెప్పి డిక్లేర్ కూడా చేసుకున్నాయి. బట్ గెలిచిందెవరో మనందరికీ తెలుసు. అయితే రీసెంట్గా పాకిస్తాన్ బ్రోకర్షిప్లో రెండు సైడ్స్ మధ్యలో టాక్స్ జరిగాయి అండ్ ఆ టాక్స్ ఫైనల్ కూడా అయ్యాయి. సో మళ్ళీ ఈ యుద్ధం మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ట్రంప్ నుండి ఇంకా చాలా షేడ్స్ చూసే అవకాశం ఉందన్నమాట.
బట్ యాజ్ ఆఫ్ నౌ రాము రెమో అపరిచితుడిగా ట్రంప్ పర్ఫార్మెన్స్ అయితే ఇది. అపరిచితుడిలో యాక్ట్ చేసినందుకు విక్రమ్కి నేషనల్ అవార్డు వచ్చింది. మరి ట్రంప్కి ఏ అవార్డు ఇస్తే బాగుంటుందో మీరే కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.